హాయ్ అండి. చిక్కుడుకాయ నేను ఎలా చేస్తానో చూపిస్తున్నాను. చాలా ఈజీగా చేస్తాను నేను. మా హస్బెండ్‌కి ఇలాగే నచ్చుతుంది. ఇంకెలా చేసినా తినరు. కావాల్సినవి ఇట్లా చిక్కుడుకాయలు తీసుకొని పురుగు లేకుండా చూసి కట్ చేసి పెట్టుకోవాలి. ఇవి పావు కేజీ చిక్కుడుకాయలండి. ఒక చిన్న గ్లాస్‌తో వాటర్ పోస్తున్నాను. ఇంకో గ్లాస్ కూడా పడతాయి. ఇంకొక హాఫ్ గ్లాస్ పోస్తున్నానండి. ఇలా వాటర్ పోసేసి ఒక చిటికెడు పసుపు వేసి కొద్దిగా కల్లుప్పు వేసి ఇది మనం ఉడకబెట్టేసుకుందాము. ఒక 4-5 విజిల్స్ వచ్చేదాకా ఉడకబెట్టేసుకుందాము. ఇదిగోండి కుక్కర్ పొయ్యి మీద పెట్టేసి ముట్టించుకున్నాను. ఒక 4-5 విజిల్స్ వచ్చాక ఆపేద్దాము. 5 విజిల్స్ వచ్చినాయి కదండి. ఇంకా ఆఫ్ చేసుకుందాము. అవి మూత వచ్చాక ఆవిరిపోయాక మూత తీసి చల్లారాక తాలింపు వేసుకుందాము. కుక్కర్ మూత వస్తుందేమో చూద్దాం. ఇదిగోండి బాగా మెత్తగా ఉడికిపోయినాయి కదా. ఇప్పుడు మనం ఇవి వడబుట్టలోకి తీసుకొని వాష్ చేసుకుందాము. పొయ్యి ముట్టించుకుందామండి. ఒక బాండీ పెట్టుకొని ఒక 2-3 స్పూన్లు ఆయిల్ వేద్దాము. ఒక 2 స్పూన్లు చాలు. ఆయిల్ హీట్ అయ్యాక తాలింపు వేసుకుందాము. ఆయిల్ హీట్ అయింది కదండి. ఇప్పుడు తాలింపు గింజలు వేసేసుకున్నాము. తాలింపు కూడా ఎక్కువ అక్కర్లేదండి. గింజలు, మినపగుళ్ళు, పచ్చిశనగపప్పు, జీలకర్ర, ఆవాలు కొద్దిగానే, ఒక ఎండుమిర్చి. ఇవి కొంచెం వేగాక తాలింపు వేగింది కదా, ఇప్పుడు కరివేపాకు వేసేసుకున్నాము. కరివేపాకు కూడా వేగాక చిక్కుడుకాయ ముక్కలు వేసేసుకున్నాము. నేను మా ఆడపడుచు ఫారెన్లో ఉంటుందని చెప్పాను కదండి. తనకి నేను చేసిన చిక్కుడుకాయ అంటే చాలా ఇష్టం. ఇదే ప్రాసెస్లో చేసినా తనకి ఇలా కుదరదంట. ఎప్పుడు అంటది వచ్చినప్పుడు, నువ్వు చేస్తే చాలా బాగుంటుంది చిక్కుడుకాయ అని చెప్పింది. అయితే ఇది చాలా ఈజీ కూడా, ఎక్కువ ఇంగ్రీడియంట్స్ కూడా ఏం లేవు కదా, వట్టిగా ఉడకబెట్టుకొని తాలింపు వేయటమే. కానీ తనకి నేను చేసిన చిక్కుడుకాయ అంటే చాలా ఇష్టము. అంతే అండి, ఎక్కువ వేగక్కర్లేదు. ఇప్పుడు మనం కొంచెం ఉప్పు వేసుకుందాము. ఆల్రెడీ ఉడకబెట్టినప్పుడు వేసాం కదా ఉప్పు, ఇక్కడ కొద్దిగా వేస్తున్నాను నేను. ఉప్పు వేసి ఒక్కసారి కలబెట్టేసుకొని కొబ్బరి కారం, వెల్లుల్లి కారం ఉంటుంది కదా, అది ఒక స్పూన్ వేసేసాను. వెల్లుల్లి కారం వేసేసాను కదా. ఇప్పుడు మనం చట్నీ పప్పుతో శనగపొడిని కొట్టుకొని పెట్టుకుంటాం కదండి, ఆ శనగపొడి ఒక స్పూన్ వేసేస్తున్నాను. ఒకటిన్నర స్పూన్ వేసేసాను. ఇప్పుడు ఇది మొత్తం బాగా కలబెట్టేసుకున్నాను. అంతేనండి, ఇంకా అయిపోయింది. చిక్కుడుకాయ రెడీ అయిపోయింది. నేను చేసే స్టైల్ అయితే ఇదే. మా ఇంట్లో అయితే అందరికీ ఇలానే ఇష్టము.
టమోటా, ఆనియను అవేమీ వేయనండి. నాకెప్పుడైనా అలా టమోటా, ఆనియను, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి చేస్తారు కదా! నాకది తినాలనిపిస్తది ఎప్పుడైనా. కానీ మా హస్బెండ్‌కి ఇలానే ఇష్టం. అందుకే నేను ఎక్కువ ఇలానే చేస్తాను. ఇంకంతే అండి, ఎక్కువ వేగక్కర్లేదు. ఇలా ముద్దకూరలాగా బావుంటది తడి ఉండంగానే ఆపేస్తే. ఇప్పుడు ఇది మనం బౌల్‌లోకి తీసేసుకుందాము. స్టవ్ ఆఫ్ చేసేసాను. ఇదిగోండి చిక్కుడుకాయ రెడీ అయిపోయింది. టేస్టీగా నెయ్యన్నంలోకి గానీ, రసంలో సైడ్ డిష్‌గా గానీ, సాంబార్‌కి సైడ్ డిష్‌గా గానీ చాలా టేస్టీగా ఉంటది. వట్టి నెయ్యన్నంలో పెట్టుకొని తిన్నా చాలా బావుంటది. నా వీడియో గనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. బాయ్.